నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నం మూలపాడు నేషనల్ హైవేపై 6 కార్లు ఢీ, త్రుటిలో తప్పిన ప్రమాదం. గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో జగన్ సతీష్ సమేతంగా విదేశీ యానం. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్. లండన్ చేరుకున్న జగన్, తన్మయత్వంలో అభిమానులు. కోలుకుంటున్న కొనగళ్ళ, డోకా లేదన్న డాక్టర్లు. గొల్లపూడిలో దేవినేని పలువురు టీడీపీ నేతలు కలిసిన వైనం, క్షేమ సమాచారాలు ఆరా. జీకొండూరులో సువర్చల సహిత అభియాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నేషనల్ హైవే ఒకే వరుసలో వస్తున్న వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మొత్తం 6 కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ముందు వెళుతున్న కారు సడన్గా బ్రేకు వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రయాణికులందరూ క్షేమం. ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో విదేశాలకు విహారయాత్రకు బయలుదేరారు. రాత్రి గన్నవరంలో బయలుదేరిన ఎంతో విలాసవంతమైన ఈ విమానం ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించారు. దీనితో నేరుగా లండన్ చేరుకున్నారు జగన్. ఇబ్రహీంపట్నంలోని నోవా, నెమ్రా కాలేజీలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ ఇబ్రహీంపట్నం ఎగ్జిక్యూటివ్ అథారిటీతో కలిసి స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు కూడా ఇచ్చారు.
గత రాత్రి సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్ నేరుగా లండన్ చేరుకున్నారు. అక్కడ అభిమానులకు అభివాదం చేశారు. ఆ వివరాలు. విజయవాడ రమేష్ హాస్పిటల్లో చేరిన కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు కొనగళ్ల నారాయణరావు కోలుకుంటున్నారు. ఆయనకు డాక్టర్లు ఎటువంటి ఢోకా లేదని చెప్పారు. మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావును పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సాదరంగా కలిశారు. జీ కొండూరు గ్రామంలో శ్రీ సువర్చల సమేత అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ఉత్సవాలు 3 రోజులు ఘనంగా నిర్వహించబడుతున్నట్లు, చివరి రోజైన 2వ తారీఖున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.